టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు జనరలీ మీ షుగర్ లెవెల్స్ ఈదర్ మెడికేషన్తో కంట్రోల్ అవుతున్నా, లేదంటే ఇన్సులిన్ తీసుకుంటున్నా, లేదా ఏమి తీసుకోకుండా లైఫ్ స్టైల్లో చేంజెస్తోనే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకుందాం అనుకున్నా, వీటన్నిటిలోకి కూడా డయట్ కాంపనెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో మనం తీసుకునే ఆహారంలోంచి మన బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్తుంది కాబట్టి అది ఎంతవరకు నియంత్రించుకుంటే దాని ఎఫెక్ట్ మన బ్లడ్ గ్లూకోజ్ మీద అంతవరకు ఉంటుంది. సో ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్పెసిఫిక్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే మనకి ఎక్కువగా ఒకటేసారి గ్లూకోజ్ వచ్చేవి, అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటారు. సో మనము తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది, కానీ ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎప్పుడూ కూడా తీసుకున్న వెంటనే బ్లడ్ షుగర్ పెంచడం మూలాన ఈ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలి లేదా అవాయిడ్ చేయాలి. ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జనరల్లీ మనము షుగర్తో చేసినవి ఏమైనా సరే, అలాగే ఎక్కువగా స్టార్చ్ కంటెంట్ ఉన్నవి, అంటే ప్లెయిన్ వైట్ రైస్ కానీ, మైదా పిండితో చేసినవి కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి హై గ్లైసిమిక్ ఇండెక్స్ దాంట్లోకి వస్తాయి. అట్లాగే కొన్ని రకాల ఫ్రూట్స్లో కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ ఇంతకుముందు అనుకున్నట్టు క్వాంటిటీ తక్కువగా తీసుకున్నట్టయితే కనుక పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ అప్పటికి కూడా షుగర్ కంటెంట్, అలాగే డైరెక్ట్గా సుక్రోజ్ కంటెంట్, కొంత గ్లూకోజ్ కూడా ఉండటం మూలాన కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ని చాలా తక్కువగా తీసుకోవటమో లేకపోతే మీరు ఆ డాక్టర్ సలహాతో అవాయిడ్ చేయటమో మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ కానీ, బనానాస్ కానీ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంతవరకు కరెక్ట్గా మేనేజ్ అవుతున్నాయి దాన్ని బట్టి డాక్టర్ సలహాతో తీసుకోవటం బెటర్, లేదంటే ఇవి అవాయిడ్ చేయటం కూడా మంచిది. మోడరేట్ క్వాంటిటీలో కొన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు, స్పెషలీ వేరే రకాల ఫ్రూట్స్, అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ లేని ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని రకాల బెర్రీస్ కానీ, జామకాయ కానీ, ఇట్లాంటి వాటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ మోడరేట్గా ఉంటుంది. సో ఇవి డెఫినెట్లీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు. అంతేకాకుండా హోల్ గ్రెయిన్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక, అంటే మీరు తీసుకునే ఫుడ్లోనే హోల్ గ్రెయిన్ ప్రోడక్ట్స్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చపాతీలు అవి చేసుకునేటప్పుడు, లేకపోతే దాంట్లోకి డైరెక్ట్గా ఓన్లీ మైదా పిండితో చేయటమో, లేకపోతే ఓన్లీ గోధుమ పిండి కాకుండా దాంతోపాటు మిక్స్డ్ గ్రెయిన్స్ ఉన్నది తీసుకోవడము, అలాగే రైస్ కూడా ప్లెయిన్ వైట్ రైస్ తీసుకోవడం కంటే కొంతవరకు గ్లైసిమిక్ ఇండెక్స్ మోడరేట్గా ఉన్నటువంటి ఇదర్ బాస్మతి రైస్ తీసుకోవడం, లేదంటే బ్రౌన్ రైస్ తీసుకోవడము, ఇట్లాంటి చేంజెస్ చేసుకోవడం. అండ్ చిరుధాన్యాలు కూడా, అంటే మన మిల్లెట్స్ కూడా కొంతవరకు మన డైట్లో భాగం చేసుకుంటే డెఫినెట్లీ షుగర్ కంట్రోల్లో ఉండటానికి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ప్రతి మీల్తో పాటుగా కొంత ఫ్యాట్ కాంపనెంట్, కొంత ప్రోటీన్ కాంపనెంట్ కూడా తీసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా మీల్ గ్లైసిమిక్ ఇండెక్స్ని మోడరేట్ నుంచి లోకి తగ్గిస్తుంది, కాబట్టి దాని మూలాన్ని కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ మీల్ అయినా సరే ప్యూర్లీ కార్బోహైడ్రేట్, ప్యూర్లీ స్టార్చ్, ఎక్కువ గ్లూకోజ్ వచ్చేది కాకుండా మనం ఓవరాల్గా దానికి ఒక ప్రోటీన్ కాంపనెంట్, అంటే కొన్ని రకాల దాల్స్, ఏదైనా పప్పులు కానీ, ఏదైనా కొన్ని రకాల గింజలు కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కానీ, లేదంటే ఎగ్స్, కర్డ్, ఇట్లాంటివి కొంతవరకు మన డైట్లో భాగంగా ఉంటే కనుక దాని నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా ఈ కార్బోహైడ్రేట్ ఇమ్మీడియట్గా అబ్జార్బ్ అయ్యి సడన్గా మీ బ్లడ్ షుగర్ రైజ్ అవ్వకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.